హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా జీవితం గురించి సెకండ్ పార్ట్, సిక్స్ పార్ట్ అండి ఇది నేను చెప్తున్నది. ఇక నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి కదా. తను ఎవరికి పడిన వాళ్ళు మధ్యాహ్నానికి ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్దామే, ఇట్లా పెయిన్ వస్తున్నాయి కదా. కోడలు కూడా నా కూతురు అని అనుకుని ఉంటే ఆమె అక్కింటికి వెళ్తానని వెళ్ళదు కదా. నాకేం సంబంధం, చేసుకొచ్చింది తనే వచ్చి తీసుకెళ్తాడు హాస్పిటల్కి అని మా మామయ్య గారు వచ్చిందా కూడా అలాగే ఇంట్లో ఉంచారు. అప్పుడు మా మామయ్య గారు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి 3:30 అయిందండి. 3:30కి వచ్చి అన్నం తిన్న తర్వాత చెప్పారు, అయ్యో అదేంటి ఆ టైంలో ఆ పెయిన్స్ స్టార్ట్ అయితే నాకు చెప్పకుండా ఎందుకున్నారు ఇప్పుడు దాకా కూడాను అని మా మామగారు కంగారు పడుతూ, అప్పుడు ఆటోలు లేవు, రిక్షా తీసుకొచ్చి వెళ్ళారు తీసుకురావటానికని. అప్పటికే నాకు కడుపులో బాబు అనేది గట్టిగా పొట్టంతా బిగుసుకుపోయి పై ప్రాణం పైన పోయేటట్టుగా అలా ఇక మాట్లాడటానికి కూడా ఓపిక సరిపోని పరిస్థితుల్లో నేనైతే ఉన్నాను. ఇక మా మామయ్య గారు తొందర రిక్షా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే మా అత్తయ్య కూడా వచ్చింది. రాకపోతే బాగోదు అనుకుందో ఏమో, వచ్చింది. ఉదయం నుంచి పెయిన్స్ వస్తుంటే నాకు కూడా ఒకళ్ళు కూడా చెప్పలేదు అదేదని మామయ్య అనుకుంటూ, ఆయన ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా గబగబా వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడు డాక్టర్ గారు చూశారు. ఎప్పుడు పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే, ఈరోజు మార్నింగ్ ఉదయం 5 అన్నారు. అవును, మీరు సిటీస్లో ఉంటున్నారా లేక పల్లెటూళ్ళల్లో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు మీరు? ఉదయం తెల్లారుదామున నొప్పులు స్టార్ట్ అయితే మీరు 4 గంటలకు హాస్పిటల్ తీసుకొస్తే ఆ బేబీ బతుకుంటుందా కడుపులో అని టెస్ట్ చేసి బేబీ చనిపోయి ఉంది, తీసేసేయండి అని చెప్పి డాక్టర్ గారు కోపంతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఇక అప్పటికే నాకు బాగోక అది పెయిన్స్ కూడా ఇక రావటం ఆగిపోయినాయి నాకు బేబీ చనిపోయిన తర్వాత. ఇంకా అలాగే బేబీని తీసేసి ఆ బేషన్లో వేస్తే వంకాయ కలర్లో వచ్చేసాడంట. నేనైతే చూడలేదు, నాకు చూసే పరిస్థితి కూడా లేదు. అలా అసలు నాకేమైందో, బాబు పుట్టాడా ఏంటా అని కూడా నాకు తెలియని పరిస్థితి. చూసారా, తల్లి లేకపోతే ఎంత లోటు. తల్లి లేకపోతే భూదేవికి కూడా భారమే. అమ్మ, నా పిల్లలకు ఆడపిల్లలు చిన్నవాళ్ళు అయిపోయారని అమ్మ మాకు చూసి ఏడుస్తుంటే నాకేం తెలిసేది కాదు, ఏంటో అనుకునేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది అమ్మ ఎందుకు ఏడ్చిందో మాకు చూసి. తను లేకపోతే ఎవరు చూసేవాళ్ళు లేరని, అందుకనేమో ఏడ్చిందని నాకు అప్పుడు అర్థమైందని. కన్న తల్లి లేకపోతే ఎంత లోటు అనేది. ఇష్టం ఉంటే ఒకలా ఉంటారు, ఇష్టం లేకపోతే ఇంకోలా ఉంటారు. అదే అల్లుడు వస్తే అప్పు చేసైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి అల్లుడిగా వెళ్ళటం చాలా అదృష్టం. తీసుకొచ్చి అప్పైనా తీసుకొచ్చి బిర్యానీలు, మటన్లు, చికెన్లు రోజుకో రకంగా పెట్టి ఎంతో గౌరవంగా చూస్తారు. అదే బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కోడలైతే పని మనిషిలాగా టీ కప్పులు అందియాలి, ఈపులు రుద్దాలి, వేడినీళ్ళు కాగబెట్టి బాత్రూంలో పెట్టి చెప్తే అప్పుడు వెళ్ళి స్నానం చేస్తారు. ఒక పని అమ్మాయికి మనం ఎలా సేవలు చేయించుకుంటామో డబ్బులు ఇచ్చి, కోడలికి అలా చేయించుకుంటారండి. నేను అలాగే చేశాను. చేస్తే ఏమైందిలే, నేను ఎవరికి చేస్తున్నా? మా అమ్మ ఉంటే నేను నీళ్లు పెట్టనా, మా నాన్న ఉంటే నేను అన్నం పెట్టనా, ఇలాగా ఆలోచించానే తప్ప నాకు వీళ్ళు కావాలని అలా చేస్తున్నారు, నాకు కావాలని ఇలా చూస్తున్నారనేది మాత్రం నాకు అర్థమయ్యేది కాదు. మా అత్తయ్య ఎవరు లేనప్పుడు ఏదైనా మాట్లాడాలంటే ఏంది వచ్చావు ఏంటి అన్నట్టుగా, ఏదో దూరపు మనుషుల్లాగా, ఏంటో తెలియనామలాగా అదో రకంగా చూసేది. అదేంటి ఇట్లా అమ్మ అలా చూసేది కాదు కోడలికి. మా అత్త ఏంటి నాకు ఇలా చూస్తుంది, ఎందుకు ఇలాగా, నేనేం చేశాను, ఎందుకని అలా అని అర్థంగా అయ్యేది కాదు. సరే, నాకు తెలిసి తెలియని వయసు 16 సంవత్సరాలు పెళ్ళైతే ఏమంత ఊహ తెలుస్తుందండి చెప్పండి. ఇక అలా అయిపోయేవాళ్ళు.
నాకు తెలిసి ఇట్ట ఎందుకు చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను. మా నాన్నగారు చనిపోయేట ముందు కూడా కన్న తల్లిదండ్రి ఎంత భారమో లేకపోతే ఎంత లోటో అనేది నాకు అర్థమైపోయింది. అమ్మ నాకు గుర్తొచ్చేది అప్పుడప్పుడు, కళ్ళమటి నీళ్ళు కారిపోయాయి. నేనే ఇలా ఉంటే నా చెల్లెల పరిస్థితి ఏంటి, తను ఎలా ఉంటుందో అని కూడా రకరకాలుగా ఆలోచనలతో తొందరగా నిద్ర వచ్చేది కాదు. ఎంత పెళ్లి చేసుకున్నా కూడా లోటు అనేది తెలుస్తూనే ఉంది. ఈ అన్న మెతుకుల కోసమైనా నేను ఇంత ఎట్టి చాకరి చేసినా కూడా విలువ లేకుండా చూస్తున్నారు అని నాకు చాలా బాధేసేదండి. ఏ ఆడపిల్లకి ఇలా ఉండకూడదు. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాన్స్ అక్సా.